మూడు కాళ్ళ ముదుస్తులు అని ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు ఆయన సైన్యాధిపతి వేట చేసుకుని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే ఆ మహారాజు అంటాడు సేనాధిపతి తోటి చూడండి ఎంత ఆపాపు గుర్రాలు ఆపు అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు. ఆ తినేసిన మామిడి టెంకని అతను పక్కన నాటుతూ ఉంటాడు. పక్కన తన మనవాడు ఏదో సహాయం పడుతూ ఉంటాడు. చాలా వెటకారం చేస్తాడు. ఆ పద్యం అంతా ఏంటంటే ఎరా మూడు కాళ్ళ ముదుసులే నువ్వు ఎంతకాలం బతుకుతావు అని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు, ఇది పెరిగి పెద్దయి కాటికి కాళ్ళు చాపుకున్న నువ్వు ఒక 20 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామనన్నా ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తాడు. అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు, నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నాను. ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు ఎలా చేద్దాం దీనంటే మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి ఆయన దార్శనికతకి నిదర్శనం. ఇది మనం ఏమి చేసినా ఇది భావితరాలకి బాగుండాలనే చేస్తాం తప్ప ఈరోజు మనం చేసే ఏ పని కూడా మనకంటే కూడా వచ్చే తరాలు బాగుండాలి. ఆ క్రమంలో ఈ అడవి వాతావరణాన్ని పరిరక్షించుకుంటే తప్ప మనకి మనుగడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో కూడా ప్రత్యేకించి చెప్పింది మనకి 29% ఉంది మనకి అడవి మనకి పచ్చదనం మనకి అది అడవుల ద్వారా కావచ్చు వనాల ద్వారా కావచ్చు, కానీ దానిని 50% తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తాం. దాంట్లో భాగంగానే ఈ 1,00,00,000 మొక్కలు వన మహోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది జూన్ జూలైలో మొదలై ఈ మొక్కల నాటే కార్యక్రమం మనకి నవంబర్లో వచ్చే కార్తీక సమారాధన వరకు సాగుతూ ఉంటుంది. ఒకటి మొక్కలు నాటడమే కాదు దాన్ని పరిరక్షించుకోవడం కూడా చాలా చాలా అవసరం. దాన్ని ఎలా చెయ్యాలనేది ఇది ఒక్కళ్ళని చేస్తే సరిపోదు, ఇది మనందరి సమిష్టి బాధ్యతగా తీసుకొని నడిపించాల్సిన అవసరం. కేవలం ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని సమిష్టి బాధ్యతగా మన బాధ్యతని నడిపించాల్సిన అవసరం ఉంది. ఇది దేవాలయాల్లో కావచ్చు, మస్జిదుల్లో కావచ్చు, లేదంటే చర్చెస్లో కావచ్చు, లేదంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే పచ్చదనం పెరగాలని మనం కోరుకుంటే తప్ప, ఎందుకంటే ఎండ మలమలలాడే ఎండ వచ్చినప్పుడే పచ్చదనం తాలూకు నీడ తాలూకు విలువ తెలుస్తుంది. అందుకని ఖచ్చితంగా మనందరి బాధ్యత సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చెట్లు కొట్టేశారు. చాలాసార్లు నేను దాని గురించి కూడా మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కోనసీమలో ఒక మాట చెప్తారు, ఒక కొడుకు ఒక చెట్టు పెద్ద కొడుకుతో సమానం, ముఖ్యంగా కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుతో సమానం అంటారు. అంటే అంత బలంగా చెట్టుకి ఇది అరణ్య సూక్తం చదవాలి.